నాయకుడు పీకల దాకా మునిగిపోయి ఉన్నారు. మీకు 2G స్పెక్ట్రమ్ కేసు కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టే కేసు. 2G స్పెక్ట్రమ్ కేసు ఉపయోగించుకొని నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మరి 10 ఏళ్లలో 2G స్పెక్ట్రమ్ కేసులో ఒక్కరికైనా ఏమైనా అయిందా? ఏమీ లేదు. ఎవరూ దోషులు లేరని కోర్టు ప్రకటించింది. అసలు ఆ కుంభకోణమే జరగలేదని కోర్టు ప్రకటించింది. ఎందుకు అక్కడ కాంగ్రెస్ నాయకులు లోపలేస్తే డిఎంకే నాయకులు లోపలేయాలి. ఇదంతా ఎందుకు? కేసీఆర్ పైన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసు పెట్టిందా? సింగిల్ కేసు చూపెట్టాను నాకు. ఇంత బీజేపీ వాళ్ళు కేసీఆర్ రోజు అంటారు కదా, ఎందుకు మరి కేసీఆర్ పైన ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ కవిత అరెస్ట్ అయింది కేంద్ర ప్రభుత్వ కేసు కాదు కదా, లిక్కర్ కేసు కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కేసీఆర్ పై కానీ కేటీఆర్ పై కానీ ఎందుకు? రేపు ఇవాళ కాకపోతే రేపైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పార్టీ కనుక మాకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు. అలాగే మీకు ఓవైసీ ఇంత వ్యతిరేకంగా బీజేపీ అంటారు కదా, భారతదేశంలో అసలు ఏ సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ జోలికే పోని అత్యంత పవిత్రమైన రాజకీయ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ. ఆయన మీద ఒక్క కేసులు ఉందా? కేంద్ర ప్రభుత్వ కేసులు చెప్పండి. ఎక్కడా లేదు, చూడండి మీరు గమనించండి. ఓవైసీ కాదు, ఓవైసీ మద్దతుదారుల మీద కూడా లేదు. మరి దేశంలో పినరాయి విజయన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ అందరి మీద కేసులు ఉంటాయి. మీరు గమనించండి. లేని కేసులు లేని ఫరూక్ అబ్దుల్లా, నేమ్ వన్ అపోజిషన్ పొలిటీషియన్, రాహుల్ గాంధీ, అందరి మీద కేసులు ఉన్నాయి. అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఎవ్రీబడి, లాలూ ప్రసాద్ ఎక్సెప్ట్ అసదుద్దీన్ ఓవైసీ. అంటే అసలు బీజేపీ ఏం చెప్పదలుచుకుందా? అసదుద్దీన్ ఓవైసీ ఆ రాజకీయాల్లో వెరీ హానెస్ట్ అని చెప్పదలుచుకుందా? మరి ఎందుకుండదు? ఎందుకు? అతను మన ప్రయోజనాలు కాపాడుతున్నాడు కదా. దేశమంతా ఢిల్లీలో కూడా వెళ్ళి ముస్లిం ఓట్లు కాంగ్రెస్ ఆప్కు రాకుండా జాగ్రత్త పడ్డాడు కదా. ఓక్లాలా, ముస్తాఫాబాద్లో బీజేపీ గెలిచింది కదా. 40% ముస్లిం, 40 to 50% ముస్లింలు ఉన్న ముస్తాఫాబాద్లో బీజేపీ గెలిచింది. ఎందుకు గెలిచింది? ఎంఐఎం 33,000 ఓట్లు తెచ్చుకున్నది. 33,000, ఓక్లాలో 39,000. అక్కడ యాప్ గెలిచింది అనుకోండి, కానీ మీకు ముస్తాఫాబాద్ ఇది ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచింది. ఎట్లా గెలవగలిగిందంటే మరి ఓవైసీ చలవా. సో అందువల్ల ఆయన మీద ఏది ఉండదు. ఈ కాంటెక్స్ట్ అంతా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో వేసి బీజేపీ ఏ రాజకీయ ప్రయోజనం పొందుతుంది అనుమానం. చంద్రబాబు నాయుడు వేయచ్చు. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగినాక నువ్వు జైల్లో వేస్తే ప్రత్యర్థికి సింపతి అవుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు అదే. వైసీపీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం పెరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు. అందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ను టీడీపీ సంబంధం లేని వాళ్ళు కూడా నిరసించారు. ఎప్పుడు కూడా సింపతి అన్ని సందర్భాలు ఉపయోగపడదు. జగన్ అరెస్ట్ అయిన కాంటెక్స్ట్ రాజశేఖర రెడ్డి మరణానంతరం సోనియా గాంధీ 10 ఏళ్ల పాటు యూపీఏను అధికారంలో పెట్టిన రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేస్తుందన్న భావన నేపథ్యంలో అరెస్ట్ అయితే ఆ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలోపేతం చేసింది. ఇప్పుడు అరెస్ట్ అయితే బలోపేతం కాడు, బలహీనపడతాడు. ఇంకా ఎప్పుడు బలపడతాడు? ఇంకో 3 ఏళ్ల తర్వాత. ఇంకా సుపరిస్థితి అమలు కాలే, భరోసా పడలే, ఆ సంపద సృష్టిస్తానన్నాడు కాలే, ఉద్యోగాలు 20 లక్షలు అన్నాడు ఎక్కడున్నాయి, అమ్మకు 100 ఏమైంది? ఇలా ప్రజల్లో అసంతృప్తి పెరిగితే, ఒకవేళ పెరుగుతలేదు, నేను ఇప్పుడు ఊహాగానాలు చేయలేను, పెరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్కి లాభం అవుతుంది. అందువల్ల ఒకవేళ ఇది కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు 2-3 ఏళ్ల తర్వాత ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్ది అరెస్ట్ చేస్తే అది జగన్కి బెనిఫిట్ అవుతుందేమో అని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్రయోజనం పొందుతుంది కదా అని. మరి ఏ కేసు మీద వేస్తారు? అరెస్ట్ చేసిన కేసుల కొరత ఏముంటుంది? రాజా కొట్టదలుచుకుంటే కొరడాల దెబ్బలకు కలవాలన్నట్టు. సో అందువల్ల అది తెలుగుదేశం పార్టీ బీజేపీల వ్యూహం బట్టి ఆధారపడి ఉంటుంది జగన్ అరెస్ట్. కానీ ఒకటి మాత్రం నిజం, జగన్ గతంలో అరెస్ట్ అయిన ఇప్పుడు ఒక పెద్ద సమస్య జగన్కి అయితే ఉంటుంది. అందుకే కూడా టీడీపీ అరెస్ట్ వైపుగా వెళ్ళొచ్చు. ఎందుకు? గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో పెట్టిన ఒక వైసీపీ భాషలో చెప్పాలంటే ఒక మహానాయకుడి కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెడుతున్న తీరు, ఇవన్నీ కూడా జగన్కు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు అలా కాదు. జగన్ ఇప్పుడు బలహీనపడి ఉన్నాడు, వీక్ అయి ఉన్నాడు, అప్రతిష్ట పాలై ఉన్నాడు, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొని ఉన్నాడు. ఆ రోజుల్లో జగన్ అరెస్ట్ అయితే విజయమ్మ, షర్మిల రాజన్న బిడ్డను జగనన్న వదిలిన బాణమని తిరిగితే ప్రజలు కూడా రాజన్న బిడ్డ కదా, రాజన్న భార్య వచ్చింది కదా సమర్థించారు. ఇప్పుడు రాజన్న బిడ్డ, రాజన్న భార్య ఎక్కడున్నారు? జగన్కు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ NCLTలో కేసులు వేస్తూ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు కుటుంబానికి, రాజశేఖర రెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టాడని చెప్పి విజయమ్మ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల బహిరంగంగా విమర్శిస్తున్న సందర్భంలో జగన్ ఉన్నాడు. మరి ఈ సమయంలో జగన్ అరెస్ట్ చేస్తే వైసీపీకి భారత్ నాయకత్వం వహించాలి.
మరి ఆమె కూడా లోపల కేసులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటి? అందువల్ల ఇట్స్ ఏ మోర్ క్రైసిస్ మూమెంట్ కనుక